వెల్కమ్ టు మై ఛానల్. ఫేస్ చూపించకుండా, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వకుండా, అసలు ఎడిట్ కూడా చేయాల్సిన పని లేకుండా, అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్ కూడా ఆర్డర్ చేయాల్సిన అవసరం లేకుండా, ఇవన్నీ ఏమీ లేకపోయినా పింట్రెస్ట్ యాప్ నుంచి అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. నిజంగా చాలా మంచి ఇదైతే మంచి డీల్ అనమాట అందరికీ. జనరలీ మనమైతే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాం కదా మీషోది. సో దాంట్లో అయితే మనము మనీ అయితే ఎర్న్ చేసుకుంటాము. బట్ అందులో ఏంటంటే ఒక ప్రోడక్ట్ తీసుకోవాలి అండ్ దాన్ని అయితే ఒక మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వాలి, రివ్యూ కూడా ఇవ్వాలి. అప్పుడే మనకైతే మనీ వస్తుంది. అంటే అదైతే కొంచెం ఎక్కువ ప్రాసెస్ కదా. ఇదైతే పింట్రెస్ట్ యాప్ అనేది ఉంటుందన్నమాట. పింట్రెస్ట్ యాప్ అని అయితే దాన్ని మనము ఒక ఫ్యూ మినిట్ అనేది ప్లే స్టోర్కి వెళ్ళి మనమైతే పింట్రెస్ట్ యాప్ అని సెర్చ్ చేయాలి. పింట్రెస్ట్ యాప్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పింట్రెస్ట్ యాప్ అని సెర్చ్ చేయండి అండ్ దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనమైతే బిజినెస్ అకౌంట్గా కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మనమైతే సేల్స్ చేయాలనుకుంటున్నాం కదా. పిన్స్ అప్లై చేసి అదే బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసేయండి. అకౌంట్ పై ట్యాప్ చేసి అకౌంట్ మేనేజర్ ఉంటుంది. క్రియేట్ బిజినెస్ అకౌంట్. ఇక్కడైతే మన నేము, దాని తర్వాత వెబ్సైట్ అడుగుతుంది. మనకైతే ఏం బిజినెస్ వెబ్సైట్ ఏంటి లేదు కదా. సో అందుకని నో ఎట్ అని అక్కడ క్లిక్ చేయండి. డిస్క్రైబ్ యువర్ బిజినెస్ నో అని అక్కడ క్లిక్ చేయవచ్చు. అక్కడ కూడా సేమ్ అనమాట. నో అని క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసేవచ్చు. మన అకౌంట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనము ఫ్లిప్కార్ట్, అమెజాన్ అందులో అయితే మనం ప్రోడక్ట్ రివ్యూ చేయాలనుకుంటున్నాం కదా. ఈ ఫోటోని అయితే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసి జనరేట్ చేసుకోవాలి. పిన్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తా. ఈ ఫోటోని అనేది కొంచెం క్లారిటీగా చేయడానికి చాట్‌జీపీటీని ఉపయోగిస్తాం. సో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని నేను అక్కడ ఎలా అయితే సెర్చ్ చేస్తున్నానో అలా అనేది మనం చేసేయాలన్నమాట. చూడండి ఎంత క్లారిటీగా ఇస్తుందో, ఆ ఫోటో ఎంత క్లారిటీగా ఇచ్చిందో. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మనమైతే మన ప్రొఫైల్లోకి వెళ్ళాలన్నమాట. పింట్రెస్ట్ యాప్లో ప్రొఫైల్లోకి వెళ్ళి ఆ ఫోటో అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిలో అయితే టైటిల్, డిస్క్రిప్షన్, లింక్స్ అని చాలా ఉంటాయి అన్నమాట. అవి ఇస్తేనే కదా మన పిన్ అనేది క్రియేట్ అవుతుంది. సో టైటిల్ ఇవన్నీ మనం ఇవ్వచ్చు, లేకపోతే చాట్‌జీపీటీని కూడా అడగవచ్చు అనమాట. సో నేనైతే చాట్‌జీపీటీ సెలెక్ట్ చేసుకున్నాను. చాట్‌జీపీటీని కూడా అలా అయితే నేను అడిగాను అనమాట. అక్కడ అయితే నేను ప్రాంప్ట్ ఇచ్చినాను. ఆ ప్రాంప్ట్ అనేది మీకు చెప్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు చెక్ చేయవచ్చు. అండ్ టైటిల్ అనేది అదంతా కాపీ పేస్ట్ చేసి అక్కడైతే కాపీ పేస్ట్ చేసి నేను అక్కడైతే అప్లై చేసుకున్నాను అనమాట. ఏ పిన్ అయితే మనం తీసుకున్నాం, ఈ ఫ్లిప్కార్ట్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని మనమైతే తీసుకున్నాం కదా. అదే పింట్రెస్ట్ యాప్లోటి మనము క్రియేట్ చేసినాం. దానిలో అయితే ఇక్కడ కాపీ చేసి టైటిల్ దగ్గర చూడండి, ఇక్కడ కాపీ చేసి టైటిల్ దగ్గర మనము పేస్ట్ చేసుకోవచ్చు. సేమ్ డిస్క్రిప్షన్ది కూడా సేమ్ అలాగే అనమాట. హ్యాష్ ట్యాగ్ కూడా మొత్తం సేమ్ అనమాట. కాపీ చేసి అక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుంటాం చూడండి. మొత్తం అయితే నేను కాపీ చేసి పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం ఎలా అనేది చూపిస్తాను. సో ఇక్కడైతే కాపీ, మళ్ళీ హ్యాష్ ట్యాగ్ కూడా ఉంటుంది కదా, అది కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి చూడండి. అండ్ దాని తర్వాత ఎక్స్ట్రా అక్కడ లింక్ అని ఉంది కదా. సో లింక్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. లింక్ ఉంటుంది కదా, ఇప్పుడైతే ఒక యాప్ ఉంటుంది అనమాట. అదే ఎక్స్ట్రా పే అనే ఒక యాప్ ఉంటుంది. దాన్ని అయితే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకొని దాన్ని అయితే ఓపెన్ చేయాలి. అంటే మన లింక్ అనేది జనరేట్ చేస్తుంది. జనరల్గా అయితే మనం ఫ్లిప్కార్ట్లో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి లింక్ ఇస్తే అవి అనేది ఫ్లిప్కార్ట్ వాడికి కమిషన్ వెళ్తుంది. మనకి కమిషన్ వచ్చేలా ఈ యాప్ అనేది పనిచేస్తుంది. ఫస్ట్ అయితే మీరైతే ఈ యాప్ని అయితే లాగిన్ అయిపోండి. మీ ఫోన్ నెంబరు ఇంకా ఓటీపీ అన్ని ఇచ్చి లాగిన్ అయిపోండి. దాని తర్వాత ఈ యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి అక్కడైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్, అజియో, షాప్సీ అన్నీ అనేది కనిపిస్తాయి. చూడండి, నేను చూపిస్తున్నాను, చూసేయండి. అన్నీ అనేది ఫ్లిప్కార్ట్, అజియో, మింత్రా అన్నీ కనిపిస్తాయి.
దాన్ని లింక్ ఎంత పర్సెంట్ కమిషన్, ఇక్కడ నాది ఫ్లిప్కార్ట్ కదా, సో నేనైతే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసుకొని ఆ డ్రెస్ లింక్ అనేది నేను కాపీ చేసి ఎక్స్ట్రా పే యాప్లో జనరేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కాపీ చేస్తున్నాను చూడండి. షేర్ బటన్ మీద క్లిక్ చేసి కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత ఎక్స్ట్రా పే యాప్లోకి వెళ్ళి అక్కడైతే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయొచ్చు. అదైతే మై లింక్ అని ప్రొవైడ్ ఉంటుంది చూడండి. అక్కడైతే క్లిక్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేస్తే మన లింక్ అనేది జనరేట్ అయిపోద్ది. అక్కడ చూడండి కాపీ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మనం పింట్రెస్ట్ యాప్లో అనమాట, అక్కడ చూసారు కదా టైటిల్, డిస్క్రిప్షన్ అవి ఇచ్చాం కదా, ఇక్కడ లింక్ ఇవ్వాలి. సో ఇక్కడైతే లింక్ జనరేట్ చేయాలి కదా, ఇక్కడైతే పేస్ట్ చేయాలి. లింక్ అనేది HTTP నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుదైతే అంతా నేనైతే రిమూవ్ చేసేసుకుంటున్నాను. అది మీరు కూడా రిమూవ్ చేసుకోవాలి, లేకపోతే లింక్ అనేది జనరేట్ అవ్వదు ఇక్కడ. సో అయిపోయింది. తర్వాత మరో ఆప్షన్ మీద ఉంటుంది, దాని మీద కూడా మీరు క్లిక్ చేసుకొని మోర్ అబౌట్ దిస్ అని ఇచ్చేసి లాగిన్ అయిపోవడమే. చూసారు కదా ఇక్కడైతే పిన్ అయితే క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడైతే విజిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ విజిట్ చేసుకొని విజిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఎవరైతే మన ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేస్తారో మనకు అనేది మనీ ఉంటుంది. విజిట్ అని క్లిక్ చేస్తే ఫ్లిప్కార్ట్లోనే మన ప్రోడక్ట్ మనం ఏదైతే ఇచ్చి ఉంటామో అదైతే ఓపెన్ అయిపో ఉంటుంది చూడండి. దీన్ని బై చేసుకొని ఎవరైతే తీసుకుంటారో మనకైతే మనీ అయితే ఎర్న్ అవుతుంది. సో ఇదే ప్రాసెస్ మనం మీషోలో చేస్తూ ఉంటాం కదా, లింక్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే ఎక్స్ట్రా పే యాప్ అనేది క్లిక్ చేయాలి. మనము మన మనీ అనేది ఎలా వస్తుంది అనేది చూడాలి. సో ఏ డేట్లో వస్తుంది. అక్కడైతే మీషో క్రియేటర్ క్లబ్లో ఏంటంటే మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయితేనే మనీ అనేది చూపిస్తుంది కదా. ఇక్కడైతే మై యాక్టివిటీ అనే క్లిక్ చేయాలన్నమాట. ఎక్స్ట్రా పేలోని మై యాక్టివిటీని క్లిక్ చేస్తే మన మనీ డీటెయిల్స్, అందరు ఎన్ని పర్చేస్ చేసాలో, ఎన్ని కొనుక్కున్నాలో అనేది ఇక్కడైతే డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంటుంది చూడండి. అక్కడైతే మళ్ళీ మన డబ్బులు అనేవి చూడండి మన డేట్తో సహా ఇస్తారు. అండ్ డబ్బులు ఇంకా చాలానే డేట్స్తో సహా అక్కడ మెన్షన్ 29 రూపీస్ డబ్బులు వస్తేనే మనమైతే UPI బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయిపోవాలి. డబ్బులు అనేవి మన అకౌంట్కి అయితే పడతాయి అన్నమాట. సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆయిష్ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్